ఈరోజు రవ్వ లడ్డు చేసుకుందాం. ఇది మనం ప్యాన్లోని గోధుమ నూక సూజీ ఉంటారు కదా, ఒక గ్లాసుడు వేపుకుందాం. ఇలా దోరగా వేపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోని ఈ గ్లాసుతోని కొబ్బరి కూరని ఎక్కువ వేసుకుంటే నాకు ఇష్టం. కొబ్బరి కూర వేసుకొని దీంట్లోనే పాలు కూడా తీసుకొని మనం శుభ్రంగా నానబెట్టుకుందాం. ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లోనే తగినంత ఇలాచీ పొడి కూడా వేసుకుందాం. ఇలా అంతా శుభ్రంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాక చూపిస్తాను. ఇంకా నెయ్యి కొంచెం ప్యాన్లో తీసుకొని ఇలాగా కిస్మిస్లు ఇంకేదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మీరు. ఇవి ఇలా వేగాయి కదా. ఇప్పుడు దీన్ని ఇందాక నానబెట్టుకున్నాం కదా, వాటిని వేద్దాం. ఇది పంచదార పొడి అదే గ్లాస్తో తీసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకుందాం కరెక్ట్గా. ఇలా శుభ్రంగా మిక్స్ చేసుకుందాం.